వెల్కమ్ బ్యాక్ టు మూవీ డెన్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఆల్రెడీ 10K దగ్గరకు వచ్చాం. మీరు అనుకుంటే ఇంకో 4-5 రోజులు అయిపోద్ది. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. లెట్స్ బిగిన్ ద షో. నిన్న పుష్ప 2 సక్సెస్ మీట్ అని ఒకటి పెట్టారు. పుష్ప మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అని కూడా మనకు ఒక పోస్టర్ కూడా చూపించారు. 449 crores కలెక్ట్ చేసిందని చెప్పి ఆ పోస్టర్ మీద అయితే ఉంది. ఓకే, సో ఈ సక్సెస్ మీట్ అయితే మన వాళ్ళు మంచి గ్రాండ్ గా చేశారు పుష్ప టీము. ఓకే, 449 crores కలెక్షన్స్ అన్నారు. లాస్ట్ లో ప్రొడ్యూసర్ వచ్చి లేదు 449 కాదు, టోటల్ రౌండ్ ఫిగర్ చేసి 500 crores దాటేసింది. ఇప్పుడే మాకు డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి చెప్పారు 500 క్రాస్ అయిపోయింది, ఫ్యూచర్ లో కలెక్షన్స్ వేరే రేంజ్ కి అయితే వెళ్ళిపోతున్నాయని అది ఇది చెప్పారు. ఓకే, సో యూట్యూబ్ లో వీడియో చూస్తున్నప్పుడు కింద కామెంట్లు ఏముంటాయా, నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన కామెంట్లు ఏముంటాయో చూసి చదివా. మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ ఇవేనండి. అసలు పుష్ప 2 ఎప్పుడు హిట్ అయింది, పుష్ప 2 నిజంగానే హిట్ అయిందా, 60 to 70% కామెంట్స్ అయితే ఇవే ఉన్నాయండి. సో ఇప్పుడు నాకు డౌట్ వచ్చిందండి, సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కోట్లు వచ్చేస్తే ఆ సినిమా హిట్ అయినట్ట, లేకపోతే సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తో సంబంధం లేకుండా బయట పబ్లిక్ అందరూ సినిమా బాగుందని చెప్తే ఆ సినిమా హిట్ అయినట్ట? మళ్ళీ మీరు లడ్డూలో లాజికల్ చెప్పకండి, అంటే బయట టాక్ బాగుంటేనే కదా కలెక్షన్స్ వస్తాయని. ఇలాంటివి చెప్పకండి, ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిన చాలా మంచి సినిమాలు ఉన్నాయి, అలాగే కొన్ని చెత్త సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపించిన సినిమాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తానండి, కోట్లు కలెక్షన్స్ వచ్చేసి సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అయిపోతేనే సినిమా హిట్ అనుకుంటే చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు ఇలాంటి పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా హిట్లే అండి. ఎందుకంటే వీళ్ళ సినిమాలన్నీ కూడా ఎంత చెత్తగా ఉన్నా సరే కోట్లు కలెక్షన్స్ వస్తాయి. ముఖ్యంగా డే 1 ఓపెనింగ్స్ అయితే అసలు ఏమాత్రం తగ్గవు, సినిమా బాగోపోయినా సరే. అసలు డే 1 కలెక్షన్స్ నేను నమ్మనండి. ఈ పెద్ద హీరోలు అందరూ కూడా ఓపెనింగ్ డే కలెక్షన్స్ అనేవి పీక్స్ లోనే ఉంటాయి, అంటే దాని అర్థం సినిమా హిట్ అయిపోయినట్టు కాదు. అసలు ఈ పెద్ద హీరోల సినిమాలన్నిటికీ ఓపెనింగ్ డే రోజు కలెక్షన్స్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి ఎవరైనా ఆలోచించారా? ఎందుకంటే ఈ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తారు. సో స్టార్ హీరో సినిమా ఇన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆడియన్స్ ఎలాగో ఓపెనింగ్ డే రోజు సినిమాకి వెళ్తారు కాబట్టి కలెక్షన్స్ అనేవి భారీగా వస్తాయి. సో ఇప్పుడు ఇదే ట్రెండ్ అయిపోయింది, డే 1 రోజు కలెక్షన్స్ చూపించడం, సినిమా సూపర్ హిట్ అన్నాం. బయట చూస్తే పబ్లిక్ టాక్ ఏమో డివైడ్ టాక్ వస్తుంది. నాకు చిన్న డౌట్ అండి, నాని గారి సినిమా, అడవి శేషి గారి సినిమా, విశ్వక్సేన్ గారి సినిమా, ఇలాంటి హీరోల సినిమాలు ఎప్పుడైనా 10,000 స్క్రీన్స్ లో రిలీజ్ అవడం మీరు చూసారా? పోనీ 5,000 స్క్రీన్స్? ఇలాంటి వాళ్ళ సినిమా రిలీజెస్ కి థియేటర్లు దొరకవు, సో తక్కువ స్క్రీన్స్ లోనే రిలీజ్ అవుతాయి. అందుకే వీళ్ళ సినిమాలకి డే 1 రోజు కలెక్షన్స్ అంత భారీగా ఉండవు. మరి ఇలాంటి చిన్న సినిమాలు బ్రేక్ ఈవెన్ ఎలాగవుతాయి? ఇలాంటి సినిమాలు పెట్టిన డబ్బులు రావాలంటే లాంగ్ రన్ లోనే కొట్టుకోవాలి. డే 1 రోజు, డే 2 రోజు, ఫస్ట్ వీక్ లోనే డబ్బులు తెచ్చేసుకోవడం అవ్వదు. సో ఇలాంటి మీడియం రేంజ్ హీరోలు, చిన్న హీరోల సినిమాలన్నీ కూడా పూర్తిగా మౌత్ టాక్ మీద డిపెండ్ అయిపోయి ఉంటాయి. సో వీళ్ళ సినిమాలు ఆడియన్స్ చూసి సినిమా బాగుందని చెప్తేనే ఇంకో 200 స్క్రీన్ లో, 300 స్క్రీన్ లో పెంచుతారు. కేవలం ఆ విధంగానే వీళ్ళ సినిమాలు బ్రేక్ ఈవెన్ చేసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. దీనికి మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. బండి సరోజ్ అని ఒక హీరో ఉన్నాడు, ఒక చిన్న హీరో. పరాక్రమ్ అనే ఒక సినిమా తీశాడు. ఆ సినిమా కొంచెం ఫ్యాన్స్ దగ్గర నుంచి ఫండ్స్ అవి కలెక్ట్ చేసి ఏదో తిప్పలు పడి ఆ సినిమా అయితే కంప్లీట్ చేసి థియేటర్ కి రిలీజ్ చేయడానికి వెళ్ళారు. కానీ బండి సరోజ్ స్టార్ హీరో కాదు కాబట్టి స్క్రీన్స్ అనేవి దొరకలేదు. పరాక్రమం సినిమా చాలా తక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. అదే టైంలో కొన్ని పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. సో దీని వల్ల పరాక్రమం సినిమాకి థియేటర్స్ అయితే దొరకలేదు. ఇప్పుడు ఏమైంది, సినిమా అయితే చాలా బాగుంటది కానీ కలెక్షన్స్ వచ్చాయా? భారీగా అయితే రాలేదు. అతను పెట్టిన డబ్బులు అతనికి వచ్చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, సినిమా హిట్టా ఫ్లాప్ అనేది అది బాక్స్ ఆఫీస్ కి సంబంధించిన విషయం. చాలా చెత్త సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా పర్ఫార్మ్ చేయొచ్చు, బికాస్ ఆఫ్ ది మూవీస్ రిలీజింగ్ ఇన్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్. ఇప్పుడు స్టార్ హీరో సినిమాలన్నీ ఎలా తయారయ్యాయి అంటే, ఓపెనింగ్ డే రోజు కలెక్షన్స్ వచ్చేస్తాయండి, సినిమా టాక్ తో సంబంధం ఉండదు, సక్సెస్ మీట్ పెట్టేస్తారు. ఎగ్జాంపుల్ కి రవితేజ గారు హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ అనే సినిమా తీశారు. అది డే 1 రోజే డివైడ్ టాక్ వచ్చింది. వెంటనే తర్వాత రోజే మూవీ టీం సక్సెస్ మీట్ పెట్టేశారండి. ఆ సక్సెస్ మీట్ కి హరీష్ శంకర్ గారు కూడా వచ్చారు. యాక్చువల్ హరీష్ శంకర్ గారికి తెలుసు సినిమా బాగోలేదు, డివైడ్ టాక్ వచ్చిందని. అందుకే ఆ ఫంక్షన్ లో హరీష్ శంకర్ గారు చాలా డల్ గా కూర్చున్నారు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే రవితేజ గారికి ఆ సినిమా ఫ్లాప్ అని తెలుసు, అందుకనే మిస్టర్ బచ్చన్ సక్సెస్ మీట్ ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వలేదు. ఇక ఫ్యూచర్ లో కూడా ఈ సక్సెస్ మీట్స్ అనేవి ఇలానే జరుగుతూనే ఉంటాయండి. ఇక నెక్స్ట్ జరిగేదే ఉంది, మన మంచి విషయాన్ని కూడా ఏదో సినిమా తీసేసి అది హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ఒక సక్సెస్ మీట్ పెట్టేస్తారు అనుకోండి, అది వేరే విషయం. సో ఈ వీడియోలో కన్క్లూజన్ ఏంటంటే, అసలు నిజంగా హిట్ అయిన సినిమాకి సక్సెస్ మీట్ అవసరం లేదండి. బాగా లేని సినిమాలకే సక్సెస్ మీట్ అనేది పెట్టుకుంటారు, ఇంకొంచెం పబ్లిసిటీ జరిగి కలెక్షన్స్ వస్తాయో అని. సో నేనైతే ఇదే నమ్ముతాను. మీరేం నమ్ముతారో మీరు కామెంట్స్ లో పెట్టచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్స్ అనేవి చెప్తున్నారు 500 crores క్రాస్ అయిపోయింది అది ఇదని. సో అవి ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఒకవేళ నిజమైనా సరే బ్రేక్ ఈవెన్ టార్గెట్
బడ్జెట్ అనేది 1200 కోట్లకు పైగా ఉంది కాబట్టి ఆల్రెడీ థియేటర్లు అయితే ఖాళీగా ఉన్నాయని బయట టాక్. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇది లాంగ్ రన్ లో 1200 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవుద్దా లేదనేది నాకైతే డౌట్ కాదు, కన్ఫర్మేషన్. సో ఇప్పుడు నేను ఇదంతా చెప్పడం వల్ల అల్లు ఫ్యామిలీకి యాంటీగా మాట్లాడుతున్నాను, లేకపోతే మెగా ఫ్యామిలీకి ప్రోగా మాట్లాడుతాను ఇలా మీరు అనుకోవచ్చు. కాకపోతే నేను ఎవరికి యాంటీగా మాట్లాడను, ఎవరికి ప్రోగా మాట్లాడను, ఉన్న నిజాన్నే చెప్తాను అంతే. నాకు ఏమనిపిస్తుంది, నా అబ్జర్వేషన్స్ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనే విషయాలు ఎక్స్ప్రెస్ చేస్తాను అంతే. మీరు కూడా మీ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు కామెంట్ రూపంలో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.